ఈరోజు టాపిక్‌లోకి ఎంటర్ అవ్వబోయే ముందు ఒక చిన్న విషయము. ఆహ్, లక్ష్మీకాంత్ గారు ఇండియన్ పాలిటీ బుక్కు ఇది చాలా ఉపయోగం అండి. ప్రస్తుతం లాక్‌డౌన్ టైంలో చాలామంది కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఇంట్లో బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో, ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ గారి బుక్ చాలా ఉపయోగం ఉండిద్ది. సో, దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాన్ని మీరు క్లిక్ చేసుకొని మీరు ఉపయోగించుకోవచ్చు. సో, ఆ ఇండియన్ పాలిటీ అనేది మనకి గ్రూప్స్‌లోను, అలాగే సివిల్స్ ఎగ్జామ్స్‌లోను చాలా బాగా ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ ఫర్ దట్ నార్మల్ చిన్న చిన్న కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో కూడా మీకు ఆర్టికల్స్ సంబంధించి గానీ, పథకాలకు సంబంధించి గానీ, సోషల్‌లో చాలా ఉపయోగపడే బుక్ అది. సో, దాని యొక్క లింక్ మీకిస్తాను. సో, దయచేసి కొనాలనుకునే వాళ్ళు దయచేసి కొనండి. అలాగే శాంసంగ్ మొబైల్స్ ప్రస్తుతం 8,000 నుంచి 16,000 వరకి చాలా మంచి మంచి ఫీచర్స్ తోటి ఉన్నాయి. దాని యొక్క లింక్ కూడా ఇస్తాను. ఉపయోగించుకోండి. కొనేవాళ్ళు కొనండి. సో, ట్రిగ్నామెట్రీలో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ చాప్టర్లో మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవడానికి సెవరల్ ఫార్ములాస్ ఉన్నాయి. అందులో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీసీ సైన్ ఏ, హాఫ్ సిఏ సైన్ బి, హాఫ్ ఏబి సైన్ సి, 2r స్క్వేర్ సైన్ ఏ సైన్ బి సైన్ సి, ఏబిసి బై 4r. ఈ ఫార్ములాస్ అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని మనం ప్రూవ్ చేసుకుందాం. సో, ఇవి చాలా సింపుల్ ప్రూఫ్స్ అండి. వీటన్నిటిని మనం ప్రూవ్ చేసుకుందాం. మనకి హెరాన్స్ ఫార్ములా అని ఒక ఫార్ములా ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. దాని యొక్క డెరివేషన్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోని మీరు నేను ఐ కార్డ్గా ఒకటి అలాగే ఎండ్ స్క్రీన్లోనూ పెడతాను. ఇది అక్కడ క్లిక్ చేసుకొని చూసుకోండి. సో, ఇప్పుడు మనం హాఫ్ సిఏ సైన్ బి ప్రూవ్ చేసుకుందాం. ఇక్కడ హాఫ్ సిఏ సైన్ బి అని ప్రూవ్ చేసుకున్నాం. ఒక హాఫ్ సిఏ సైన్ బిని మనం ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మూడిట్లోనూ ప్రూవ్ చేస్తాం. సిమిలర్లీ హాఫ్ బీసీ సైన్ ఏ, హాఫ్ ఏబీ సైన్ సి అని చెప్పేస్తాం. సో, ఫస్ట్ కన్సిడర్ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. కేస్ 1 ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే, ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఆల్ యాంగిల్స్ ఆర్ ఎక్యూట్గా ఉంటాయి. ఇక్కడ జనరల్గా ఏబీ సైడ్ని ఏబీ ఈజ్ ఈక్వల్ టు సి, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బి అలాగా తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ట్రయాంగిల్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. ఇక్కడ బేస్ బీసీ, హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏడి. అంటే మనం ఏడి అనే ఒక ఆల్టిట్యూడ్ని మనం తీసుకోవాలి. ఏడి అనే ఆల్టిట్యూడ్ని మనం తీసుకుంటే హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏడి. ఓకే. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిడి వరకు గమనించుకోండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి. ఓకే. మనకి సైన్ రూల్ ప్రకారం ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 2r. అంటే ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి కదా. ఏ అంటే ఏంది? బీసీ కదా. బీసీ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏంది? సిఏ బై సైన్ బి. సో, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే బీసీ బై సైన్ ఏ అన్న. బీసీ బై సైన్ ఏ అంటే ఏంది? బీసీకి కరెక్ట్గా ఆపోజిట్గా వచ్చేది యాంగిల్ ఏ. అంటే బీసీ సైడ్లో ఆ యాంగిల్ ఉండదు. అలాగే సిఏకి ఆపోజిట్గా వచ్చేది యాంగిల్ బి. ఓకే. అంటే సిఏ సైడ్లో ఆ లెటర్ ఉండదు, ఆ యాంగిల్ అనేది ఉండదు. సో, దీన్ని బేస్ చేసుకుని మీరు ఏబిడి ట్రయాంగిల్లో గమనిస్తే ఏడి ఆ ప్రాసెస్ ప్రకారం సైన్ రూల్ మనం అప్లై చేయాలి. సైన్ రూల్ అనేది అన్ని టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్కి సాటిస్ఫై చేస్తుంది. ఇది మనం చెప్పుకున్నాం. ఈ సైన్ రూల్ ప్రూఫ్ని కూడా మీకు ఎండ్ స్క్రీన్లో పెడతాను. సో, ఇప్పుడు ఏబిడి ట్రయాంగిల్లో ఏడీకి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఏంటి? యాంగిల్ బి. కాబట్టి ఏడి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబి తీసుకుందాం. ఏబీకి ఆపోజిట్గా ఉంది డి ఉంది. సో, అక్కడ డి అంటే అక్కడ 90 degrees. ఏబీ బై సైన్ డి అనుకుంది ప్రస్తుతానికి. ఏబీ బై సైన్ డి. దెన్ నెక్స్ట్ ఏడి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై సైన్ 90 degrees. ఎందుకంటే డి దగ్గర అక్కడ మనకు ఉన్నది 90 degrees. ఏబీ బై సైన్ 90 degrees. సో, ఏడి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై సైన్ 90. సైన్ 90 వాల్యూ ఎంత? 1. సో, ఏడి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబీ. అప్పుడు ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏబీ ఇంటూ సైన్ బి. ఏబీ ఇంటూ సైన్ బి. ఓకే. ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏబీ ఇంటూ సైన్ బి. ఇప్పుడు ఫస్ట్లో మనం ఒకటి తీసుకున్నాం కదండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏడి అని. హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏడి. ఇప్పుడు అది రాయండి. హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏడి
దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏడి అంటే ఏబీ ఇంటూ సైన్ బి. ఏబీ ఇంటూ సైన్ బి. ఏడి అంటే ఏంటి? ఏబీ ఇంటూ సైన్ బి. హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏబీ సైన్ బి. ఏబీ సైన్ బి. ఇప్పుడు బీసీ అంటే ఎంత? స్మాల్ లెటర్ ఏ. ఏబీ అంటే స్మాల్ లెటర్ సి. హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ సైన్ బి. ఇదే కదా, హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ సైన్ బి అన్న, హాఫ్ ఇంటూ సిఏ ఇంటూ సైన్ బి అన్న ఒకటే. అదే నేను ప్రూవ్ చేస్తాను. దిస్ ఈజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. సో అదే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏబీసీ అనే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. అబ్ట్యూజ్ యాంగిల్ తీసుకుంటే ఇక్కడ కూడా ఏబీ ఈజ్ ఈక్వల్ టు సి, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏసీ ఈజ్ ఈక్వల్ టు పి. ఓకే, ఈ బీసీని ఎక్స్టెండ్ చేయండి బీడీ వరకు. ఓకే, అలాగే ఏ నుంచి ఒక ఆల్టిట్యూడ్ గీయండి. గీస్తే ఏడి. సో అక్కడ యాంగిల్ డి దగ్గర మనకి 90 degrees ఫామ్ అవుతుంది. మనకి పి అనేది అబ్ట్యూస్ కదా, అప్పుడు ఏబిడి ట్రయాంగిల్లో బి దగ్గర ఎంత ఉండిద్ది? అక్కడ 180 మైనస్ బి ఉండిద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఓకే, హాఫ్ ఇంటూ బేసి ఇంటూ హైట్. ఇక్కడ బేస్ ఏంటి? బీసీ. హైట్ ఏంటి? ఏడి. కాబట్టి హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏడి. సో ఇది ఈక్వేషన్ 1గా ఉంచండి. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిడి. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి చూడండి, ఇందాకట్లాగే ఇప్పుడు కూడా మనం ఏబిడి ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. ఏబిడి ట్రయాంగిల్లో సైన్ రూల్ అప్లై చేస్తున్నాను. సైన్ రూల్ తీసుకున్నాను అనుకో, ఏబీ బై వేస్తే సైన్ డి. ఏబీకి ఆపోజిట్ డి కదా ఏబిడి ట్రయాంగిల్లో. ఏబీ బై సైన్ డి ఈజ్ ఈక్వల్ టు ఏడీకి ఆపోజిట్ చూడండి, ఏడీ బై సైన్ ఆఫ్ 180 మైనస్ బి. ఓకే, ఏబీ బై సైన్ 90 అన్నాను కదా, ఏబీ బై సైన్ 90 అంటే ఏబీనే. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏడీ బై 180 మైనస్ బి అన్న. 180 మైనస్ థీటా ఈజ్ సెకండ్ క్వాడ్రంట్. ఇన్ సెకండ్ క్వాడ్రంట్ సైన్ విల్ బి పాజిటివ్. సో therefore సైన్ ఆఫ్ 180 మైనస్ బి ఈజ్ సైన్ బి ఓన్లీ. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏడీ బై సైన్ బి. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏడీ బై సైన్ బి. therefore ఏడీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ సైన్ బి. ఏడీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ఇంటూ సైన్ బి. దీన్ని ఈక్వేషన్ 2గా పెట్టుకోండి. సో ఫ్రమ్ 1 and 2 ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏడీ కదా, హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏడీ. ఏడీ అంటే ఎంత? ఏబీ సైన్ బి. హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏబీ సైన్ బి. ఇప్పుడు లెటర్స్ పెట్టండి. బీసీ అంటే ఏంది? ఏ. హాఫ్ ఇంటూ ఏ ఇంటూ ఏబీ అంటే ఎంత? సి. హాఫ్ ఇంటూ ఏ ఇంటూ సి సైన్ బి. హాఫ్ ఏసి సైన్ బి. దిస్ ఈజ్ ఇన్ ద కేస్ ఆఫ్ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బి రైట్ యాంగిల్గా పెట్టుకోండి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ తీసుకుంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు సి, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏసీ ఈజ్ ఈక్వల్ టు పి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏబీ. ఎందుకంటే బీసీ ఏబీస్ ఏబీఏ హైట్. హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏబీ. హాఫ్ ఇంటూ బీసీ అంటే ఏ కదా, ఏబీ అంటే సి కదా, హాఫ్ ఇంటూ ఏసీ అయిపోతుంది ఇక్కడే. హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ 1 అనుకోండి, హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ 1. అప్పుడు హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ సైన్ 90. హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ సైన్ 90. 90 degrees ఎక్కడ ఉంది? బి దగ్గర ఉంది. కాబట్టి దట్ ఈజ్ కూడా హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ సైన్ బి. సో మనం 3 types ఆఫ్ ట్రయాంగిల్, acute angle triangle, obtuse angle triangle, right angle triangle, 3 types of triangle, we have proved that area of triangle is equal to half into AC into sin B. In the same case, similarly, this will be equal to half into BC into sin A. BC అని తీసుకుంటే sin A వస్తుంది, AC అని తీసుకుంటే sin B అని వచ్చింది. అలాగే AB అని తీసుకుంటే sin C అని వస్తుంది. దట్ మీన్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ is equal to half into AB into sin C also. So total area of triangle can be half BC sin B or half BC sin A or half AB sin C. Okay. సో నౌ కమ్ టు అనదర్ పాయింట్. సో ఇప్పుడు ఇందాకటి నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా సైన్ రూల్లో ఏమని చెప్పాను ఆల్రెడీ ఒకసారి. ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ సి, బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 2r. సో ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2r అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ ఏ, అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ బి, సి ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ సి, సి ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ సి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నాం కదా హాఫ్ ఏసీ సైన్ బి అని. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏసీ సైన్ బి, హాఫ్ ఏసీ సైన్ బి.
హాఫ్ ఇంటూ ఏ అంటే ఎంత 2r సైన్ ఏ ఇంటూ సి అంటే 2r సైన్ సి, ఓకే, ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ బి అంటే హాఫ్ ఇంటూ 2r సైన్ ఏ ఇంటూ 2r సైన్ సి ఇంటూ సైన్ బి. సో 2 ఒకటి క్యాన్సిల్ అవుతాయి, ఇంకా మనకు మిగిలింది ఒక 2 ఆర్ ఇంటూ ఆర్ ఆర్ స్క్వేర్, ఆర్ ఇంటూ ఆర్ ఆర్ స్క్వేర్, సో 2r స్క్వేర్. ఇంకేం ఉన్నాయి సైన్ ఏ సైన్ బి సైన్ సి, 2r స్క్వేర్ సైన్ ఏ సైన్ బి సైన్ సి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కెన్ బి ఆల్సో రిటన్ యాజ్ 2r స్క్వేర్ సైన్ ఏ సైన్ బి సైన్ సి. సో ఇదే బేస్ చేసుకొని మళ్ళీ మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఏబీసీ బై 4rని కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. అలాగే చూడండి, మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ బీసీ సైన్ ఏ అని తెలుసు కదా, అయితే హాఫ్ ఏసీ సైన్ బి అయినా హాఫ్ ఏబీ సైన్స్ అయినా హాఫ్ బీసీ సైన్ అయినా ఒకటే కదండి, ఏదైనా సిమిలర్లీ ఒకటే అన్నాను. హాఫ్ బీసీ సైన్ ఏ అని తీసుకున్నాం ఈసారి. హాఫ్ బీసీ సైన్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ సైన్ ఏ. ఈ సైన్ ఏని మనం మారుస్తాం, ఎలా మారుస్తాం చూడండి. ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2r, ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2r అకార్డింగ్ టు సైన్ రూల్. ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2r కాబట్టి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 2r హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏ బై 2r దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబీసీ బై 4r, ఏబీసీ బై 4r. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏబీసీ బై 4r. మొదట్లో చెప్పుకున్నట్టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నిటినీ మనం డిస్కస్ చేసుకున్నాము, అన్ని ప్రూఫ్స్ నేను చెప్పాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఖచ్చితంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.